నమస్కారం. మీరు చూస్తున్నది జన్హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఇయాలటి ముఖ్యాంశాలు. నేను మీ బాబురావు కరి. మీరు చూస్తున్నది జన్హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. అఖిల పద్మశాలి సమాజం భవనంలో అధ్యక్షుడు పుట్టబత్తిని రామకృష్ణ గారి ద్వారా విలేకరుల సమావేశం జరుపబడింది. కొత్తగా ఎన్నికై వచ్చిన వారికి పదవి పంపిణీ సందర్భంగా జూలై 12, 2025 నాడు అఖిల పద్మశాలి సమాజ్ భివాండి ఎగ్జిక్యూటివ్ బోర్డ్ పోస్ట్ డిస్ట్రిబ్యూషన్ అధికారిక ప్రకటన భివాండిలోని అఖిల్ పద్మశాలి సమాజ్ ఎన్నిక 2025 ఏప్రిల్ 30న విజయవంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నాకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి కార్యనిర్వాహక సభ్యులుగా ఎన్నికైన సభ్యుల పేర్లను ఈ క్రింది విధంగా ప్రకటిస్తున్నాము అని అన్నాడు. శ్రీ రాజు రాజయ్య గాజంగి, ప్రధాన కార్యదర్శి; శ్రీనివాస లక్ష్మణ్ వల్లాల్, ఉపాధ్యక్షుడు; మోహన్ నర్సప్ప కొండ, ఉపాధ్యక్షుడు; వీరేంద్ర బొల్లా, సంయుక్త కార్యదర్శి; గౌస్కే లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీ; వాంగా రాములు, జాయింట్ సెక్రటరీ; దత్తాత్రేయ ముసునూరి, జాయింట్ ట్రెజరర్. పైన పేర్కొన్న అన్ని నియామకాలను అధికారికంగా అధ్యక్షులుగా ప్రకటిస్తున్నారు మరియు సంబంధిత వారందరూ దీనిని గమనించాలి అని ప్రకటించారు. అధ్యక్షుడు శ్రీ రామకృష్ణ పొట్టాబత్తిని గారు విలేకరుల సమావేశంలో ఏమంటున్నారో ఇక వినండి. జై మార్కండే. అఖిల పద్మశాలి సమాజం భివండి ఎన్నికలు తేదీ 31 మే 2025 రోజున ఎంతో ఉత్సాహంగా మన యొక్క సమాజం యొక్క పదాధికారులు, శాశ్వత సభ్యులు, మన యొక్క అన్ని విభాగాల పెద్ద మనుషులు ఓటింగ్తో ఎన్నడూ కూడా భివండి అఖిల పద్మశాలి సమాజం భివండి ఎన్నికలు జరగని విధంగా కనీ విని ఎరగని రీతిలో జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ యొక్క ఎన్నికలలో మళ్ళీ నన్ను అధ్యక్షులుగా, కార్యాధ్యక్షులుగా శ్రీ కొంక మల్లేశం గారిని, కోశాధికారిగా శ్రీ బలరాం అవధూత సార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత వివిధ వార్డుల నుండి మనము కొన్ని విభాగాలు ఇండిపెండెంట్లు, అదేవిధంగా అన్ని విభాగాలలో 2 ప్యానెళ్ళు, ఒకటి పద్మవృక్షం, అదేవిధంగా పద్మావతి ప్యానెల్. ఈ యొక్క ప్యానెల్స్ అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. అందులో 15 మంది కమిటీ సభ్యులు పద్మవృక్షం ప్యానెల్ నుండి, 8 మంది పద్మావతి ప్యానెల్ నుండి, 3 ఇండిపెండెంట్లు గెలుపొందడం జరిగింది. ముందుగా మమ్మల్ని ఓటు వేసి గెలిపించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క సమాజం ముందుండి నడిపించాలని, సమాజంకు సేవ చేసే భాగ్యం మీరు కల్పించినారు. ఈ యొక్క అవకాశాన్ని నేను ఈ యొక్క కాలపరిమితి 3 సంవత్సరాలలో మరొక్కసారి మీ అందరి యొక్క సమైక్యమైనటువంటి ఐక్యతతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్తానని, సమాజం యొక్క ప్రతిష్ట పెంచడానికి, సమాజ బాంధవులలో సోదరభావం పెంచడానికి, ఐక్యత పెంచడానికి నా యొక్క శాయశక్తులా కృషి చేస్తానని నేను మరొక్కసారి మాట ఇస్తున్నాను. తర్వాత ఏవైతే ఎన్నికలు జరిగినాయో, ఎన్నికలలో మనకు అఖిల పద్మశాలి సమాజం భివండి ఒక ఘటన, అంటే మన యొక్క కాన్స్టిట్యూషన్ రాయబడిన విధంగా ఏవైతే పదవులు ఉన్నాయో, అధ్యక్షులకు ఏమి బాధ్యతలు ఉన్నాయి, కార్యాధ్యక్షులు ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తించాలి, కోశాధికారి గారు ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తించాలని స్పష్టంగా రాయబడింది. అధ్యక్షులుగా నన్ను మీరు మరొకసారి ఆదరించినందుకు నా యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బాధ్యతలకు అనుగుణంగా, నా యొక్క విధులకు అనుగుణంగా, మన యొక్క ఘటనా ప్రకారంగా ఎవరైతే 26 మంది సభ్యుల నుండి గెలిచిన వారు ఉన్నారో వారికి పదవులు ఇచ్చేటటువంటి
పూర్తి బాధ్యత నాకు ఉన్నది. దానికి అనుగుణంగా నేను ఎన్నికలు జరిగిన రోజు ఏవైతే ఎన్నికల ఫలితాలు వచ్చినాయో 31 రాత్రి అంటే 1వ తారీఖు తెల్లవారుజామున ఎన్నికలు వచ్చిన తర్వాత నేను సమాజం ఏవైతే మనకు ముఖ్యంగా ముందు ఏవైతే సమాచారం అందించడానికి మీటింగులు తీయడానికి జనరల్ సెక్రటరీ అవసరం. కాబట్టి జనరల్ సెక్రటరీ ఆ రోజు కూడా నేను శ్రీ రాజంగి గారిని నేను నియమించడం జరిగింది. ఆ తర్వాత నేను కొన్ని ఏవైతే 2 ప్యానెల్ నుండి గెలిచినారో వాళ్ళందరినీ కూడా సమైక్యపరిచి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎన్నో చర్చలు జరగడం చేసినాను. ఆ యొక్క చర్చలు ఇంకా పూర్తి కాని పరిస్థితులలో ఇప్పుడు మనకు వచ్చేటటువంటి 9 ఆగస్టు 2025 రోజున రాఖీ పౌర్ణమి, మన యొక్క జంధ్యాల పౌర్ణమి ఏదైతే ఉన్నదో అందులో మనం పెద్ద ఎత్తున చాలా భవ్య దివ్యంగా భీవండిలో మనము మన యొక్క చేతి మొగ్గము మార్కండేయుని రథయాత్ర ఈ యొక్క పెద్ద పండుగ మనం చేయబోతున్నాం. కాబట్టి అందులో మన యొక్క పదాధికారులు మనకు తప్పకుండా వాళ్ళకి పదవులు ఇచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ఇందులో ఈరోజు నేను 6కి మాత్రమే నేను పదవులను ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నాను. అదేవిధంగా ఇంకా జనరల్ సెక్రటరీ రాజంగి గారు నియమించడం జరిగింది. ఈరోజు ఉపాధ్యక్షులుగా శ్రీ కొండ మోహన్ గారు, శ్రీ శ్రీనివాస్ వల్లాల్ గారు ఉపాధ్యక్షులు, సహా సచివ్ జాయింట్ సెక్రటరీ వీరేంద్ర బొల్ల గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ గోస్కే లక్ష్మణ్ గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ వంగా రాములు గారు, జాయింట్ క్యాషియర్ శ్రీ దత్తాత్రేయ ముసునూరి గారు. వీరికి పదవులు అప్పగించాలని నిర్ణయిస్తూ వారికి నేను ఈరోజు ఆ యొక్క బాధ్యతలు ఆ యొక్క పదవులు నేను ఇస్తున్నాను. ఇంకా కాకుండా ఎవరు కూడా పదవులు రాలేదని మీరు ఎటువంటి మీరు ఇవ్వద్దు, మీరు ఇది కావద్దు అని మున్ముందు ఇంకా మన యొక్క విస్తరణ ఉంటుంది. అందరికీ అవకాశం దొరుకుతుంది. సమాజం యొక్క ఐక్యత, సమాజం యొక్క భాగవతుల కోసం అందరూ కూడా కృషి చేయాలని అందరిని కూడా పేరు పేరున కోరుతా ఉన్నాను. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ మొట్టమొదటిసారి చూసేవారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించింది దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. వీడియో నచ్చితే మిత్రులతో షేర్ చేయండి. మా ఛానల్ వీడియో మీరు పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై మహారాష్ట్ర.